హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజు వీడియో వచ్చేసి ఒక లైనింగ్ బ్లౌజ్‌ని ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి శారీ అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి ఆ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. చూడండి, ఇవి 2 తీసి పక్కన పెట్టేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నానండి. ఇది వచ్చేసి 35 చేసి పెట్టేసుకున్నాను. క్లోజ్ పార్ట్ ఏమో నా వైపు ఉంది. ఓపెన్స్ ఏమో ఆపోజిట్ అనమాట. ఓపెన్స్ అంటే ఎప్పుడు కూడా ఈ కూర పార్ట్ మనకి ఆపోజిట్ ఉండాలండి. ఓకేనా? ఇంకా కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేసేసుకున్నాను. ఇక్కడ ఉండేటివి ఇవి మెజర్‌మెంట్స్ అండి. ఇది షోల్డర్ వెడల్పు వచ్చేసి 16 ఇంచులు, బ్లౌజ్ పొడవు 15, ఇక్కడ నడుము కొలత వచ్చేసి 40 ఇంచులండి. అప్పర్ చెస్ట్ కొలత 44, డీప్ వచ్చేసి 10 ఇంచులు, ఇది వచ్చేసి చంక రౌండ్ వచ్చేసి 9.5 ఇంచులండి. ఇది ఫ్రంట్ పొడవు 13 ఇంచులు. ఇంక ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్, హ్యాండ్ లెంత్ 7 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు అనమాట. ఓకేనండి. ఇప్పుడు మనకి పొడవు ఎంతండి? 15 ఇంచులు అనమాట. 15 ఇంచులకి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నానండి ఖర్చు కోసం. టోటల్ ఖర్చుతో కలిపి నేను బ్లౌజ్ పొడవు వచ్చేసి 16 ఇంచులకి మార్క్ చేస్తున్నా. అదే 16 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసేసుకుంటున్నానండి. ఓకేనా? ఇంకిక్కడ ఎంతండి నడుము కొలత? 40 ఇంచులనమాట. అందులో నాలుగో భాగం ఎంతండి? 10 అండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి నేను 10 ఇంచులనైతే ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నా. ప్లస్ బ్యాక్ వైపున డాట్ కోసం 1 ఇంచ్ ఎక్స్‌ట్రా అనమాట. అంటే ఈ విధంగా డాట్ కోసం కలిపి 11 ఇంచులు మార్క్ చేసేసుకున్నాను. ఇంకిక్కడ మనకి అప్పర్ చెస్ట్ కొలత లేకపోతే నడుము కొలత నాలుగో భాగానికి 1 ఇంచ్ యాడ్ చేస్తే సరిపోద్దండి. లేదు అప్పర్ చెస్ట్ కొలత ఉంది గదా! ఎంతుంది? 44. అందులో నాలుగో భాగం ఎంతండి? 11 ఇంచులు. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా అప్పర్ చెస్ట్ కొలతని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటున్నాం. చూసారు గదా! ఇది హెవీ సైజ్ బ్లౌజ్ అండి. హెవీ సైజ్ బ్లౌజ్ వచ్చిన మన మెథడ్‌లో మీరు చాలా సింపుల్‌గా అందరికి అర్థమయ్యే విధంగానే ఉంటది. ఒకసారి మన మెథడ్‌లో ఒకసారి కట్ చేసుకొని చూడండి, మీకే అర్థమవుతది. నేను 11 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను. ఇంకిక్కడ అప్పర్ చెస్ట్ కొలత నుంచి ఈ డాట్‌కి 1 ఇంచ్ ఎక్స్‌ట్రా మార్క్ చేసుకున్నాం గదా! అక్కడి వరకు ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ప్లస్ ఖర్చండి. ఈ విధంగా అయితే ఖర్చు కోసం ఎక్స్‌ట్రా మార్క్ చేసేసుకున్నా. ఇప్పుడు ఎంతుంది ఇక్కడ నడుము దగ్గర డాట్‌తో కలిపి 11 ఇంచులు కదా! అందులో సగం ఎంత? 5.5 ఇంచులు ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నా. అదే 5.5 ఇంచు ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? ఇంకిక్కడొచ్చేసి బ్యాక్ వైపున డాట్ కోసం ఎంత విడిచిపెట్టాము? 1 ఇంచ్ గదా! ఇటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. ఇంకా బ్యాక్ వైపున డాట్ వచ్చేసి ఒక 4 లేదా ఒక 3.5 ఇంచుల వరకైనా మార్క్ చేసేసుకోవచ్చు. నేనొచ్చేసి ఒక 4 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. చూడండి. ఇక్కడి నుంచి ఈ విధంగా స్ట్రెయిట్‌గా కలిపేసేయడమే. ఓకేనా? ఇంకా ఈ సైడ్ అనేది ఎటువంటి ముడతలు రాకుండా ఉండాలంటే ఈ విధంగా కుట్టుబడి దగ్గర ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా క్రాస్ తీయాలండి. డాట్ ఎక్కడికి కుట్టేస్తామో అక్కడి నుంచి ఈ విధంగా 1/2 ఇంచ్‌లోకి కలిపేయాలనమాట. ఈ 1/2 ఇంచ్ క్రాస్ తీయడం వల్ల సైడ్ వచ్చేసి ఎటువంటి ముడతలు రావు. ఇంకా బ్లౌజ్ కుట్టుకొని వేసుకున్న తర్వాత ఈ ఖర్చు బయటకి రాదండి. ఓకేనా? ఇంతవరకైతే క్లియర్ కదా! ఇంక దీనికొచ్చేసి ఫుల్ షోల్డర్ వచ్చేసి 6 ఇంచులు మార్క్ చేస్తున్నా. చూడండి, ఈ విధంగా 6 ఇంచులు మార్క్ చేస్తున్నా. అదే 6 ఇంచులు ఇక్కడ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఓకేనండి. ఇక్కడ చూడండి, నెక్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేస్తున్నా. డీప్ వచ్చేసి 10 ఇంచులండి. ఈ విధంగా 10 ఇంచులకైతే మార్క్ చేసేసుకుంటున్నాను. అదే 10 ఇంచులు ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఏ క్రాస్ లేకుండా కింద వైపున ఒక లైన్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఓకేనా? పైన 2.5 పెట్టాం గదా! వీళ్ళొచ్చేసి బ్రాడ్ వేసుకోవడం ఇష్టపడితే 3.5 వరకు కూడా ఎళ్ళిపోవచ్చండి. ఓకేనా? లేదు ఇష్టపడని వాళ్ళైతే 2.5 లేదా పావు తక్కువ 3 ఇంచులతో ఆగిపోవాలి. ఇక్కడ నేను ఒక 3.5 ఇంచు వరకు బ్రాడ్ పెడుతున్నానండి. ఇంక ఇక్కడి నుంచి ఈ 2.5 ఇంచులోకి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. బ్యాక్ వైపున రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా ఈ స్కేల్‌ని ఉపయోగించేసి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. లేదు కొంతమంది యూ షేప్ అడుగుతారండి. అప్పుడు ఈ విధంగా ఈ కార్నర్‌లో ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఈ కార్నర్ నుంచి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ పెట్టేసుకొని టేప్ తోటి ఈ విధంగా మీరు కలిపేసుకున్న యూ షేప్ పర్ఫెక్ట్ వస్తదండి. ఓకేనా? ఇంకిక్కడ నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఈ విధంగా ఒక పావు ఇంచ్ డౌన్ పెట్టుకున్నాం. ఇక్కడి నుంచి ఈ విధంగా కలిపేసేయడమేనండి. ఓకేనా? ఇంక వీళ్ళకి చంక డౌన్ ఎంత? మెయిన్ ప్రతి ఒక్కరు అడిగేది 40 సైజ్ నడుముండే వాళ్ళకి చంక డౌన్ ఎంతండి అంటారు. ఈ 40 సైజ్ నడుమైనా, 30 సైజ్ నడుమైనా దీనికంటూ ఒక మెథడ్ ఉంటదండి. ఆ మెథడ్ ఫాలో అయితే మీకు పర్ఫెక్ట్ వస్తది బ్లౌజు. ఓకేనా? ఈ నడుము సైజ్ అన్నిటికి గూడాను ఒకేలాగా చంక రౌండ్ ఉండదు. ఇక్కడ 9.5 ఉంది అంటే 19 ఇంచెస్ అనమాట. అదే 20 ఇంచెస్ కూడా ఉంటది. 20 అంటే అందులో సగం చంక రౌండ్ మొత్తం 20 ఇంచెస్‌లో సగం వచ్చేసి 10 ఇంచులు అట్లా ఉంటది. అప్పుడు మీరు ఏ విధంగా పెట్టగలరండి చంక డౌను? కదా! అందుకోసం దీనికంటూ ఒక ఫార్ములా ఉంటది. ఒక మెథడు.
ఆ మెథడ్‌ని మీరు అలవాటు చేసుకుంటే ఎవరికైనా పర్ఫెక్ట్ వస్తది. ఓకేనండి. ఇంక ఇది పెద్ద సైజ్ కాబట్టి ఇక్కడి నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసేసుకుంటున్నా. కార్నర్ దగ్గర నుంచి. మార్క్ చేసేసుకొని ఈ లైన్, ఈ మార్కింగు. టచ్ అయ్యే విధంగా స్కేల్‌ని ప్లేస్ చేసుకొని, ఈ విధంగా రౌండ్ చేపిచ్చేయడమే. ఇంకా మనకంటూ ఒక ఫార్ములా అని చెప్పాను గదా! అదేంటంటే షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని, మనం హ్యాండ్ ఎక్కించడానికి ఎంత గ్యాప్ తోటి హ్యాండ్ ఎక్కిస్తాము? హాఫ్ ఇంచ్ కదా! ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి ఒక హాఫ్ ఇంచు. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ మీదే కొలవాలండి. ఒక గీత ఎక్కువిచ్చినా ప్రాబ్లమ్ లేదు గానీ, అంతకంటే తక్కువ రాకుండా చూసుకోండి. ఓకేనా? నాకొక పావించి ఎక్స్‌ట్రా వస్తుందండి. అంటే 9:30 అయితే పావు తక్కువ 10 ఇంచులొస్తుంది. నేనొచ్చేసి ఈ విధంగా ఒక గీత పైకి మార్క్ చేసేసుకుంటున్నా. 6 ఇంచులు ఉంది కదా! దానికంటే పైకి ఒక గీత మార్క్ చేసేసుకొని, మళ్ళీ ఈ కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మార్క్ చేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని మళ్ళీ ఈ విధంగా రౌండ్ చేపిస్తున్నానండి. చూడండి. ఈ కస్టమర్‌కి ఎంత చంకరౌండ్ ఉందో అది తెప్పించేంత వరకు మనమొచ్చేసి ఇదే మెథడ్‌ని ఫాలో అవ్వాలి. ఓకేనా? మళ్ళీ ఈ విధంగా ఎంత గ్యాప్ తోటి మనం హ్యాండ్ ఎక్కిస్తామో, ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. మార్క్ చేసేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆ మార్కింగ్ మీదే కొలవాలండి. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఈ మెథడు. ఏదైనా మీ ఓన్‌గా మీరొకసారి ట్రై చేస్తే గాని తెలీదనమాట. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేయడానికి హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచిపెట్టేసుకొని ఈ విధంగా నిదానంగా కొలుచుకుంటూ రావడమే. ఓకేనా? నాకైతే ఒక గీత ఎక్స్‌ట్రా వచ్చింది. ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇప్పుడొచ్చేసి ఈ బ్యాక్ వైపున డాట్‌కి ఈ సైడ్ కుట్టుపొడి దగ్గర ఇప్పుడే మార్క్ చేసేసుకున్నామనుకోండి రన్నర్‌తో కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది అందుకోసం. ఓకేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేద్దాం. ఇది చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసామనమాట. ఓకేనా? ఇప్పుడొచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాము. హ్యాండ్స్ తర్వాత ఫ్రంట్ పార్ట్‌కెళ్ళిపోదాం. చూడండి. ఇప్పుడు చివరన ఉంది కదా! క్లాత్‌నైతే ఈ విధంగా ఫోల్డ్ చేద్దాం. ఈ సైజు ఖచ్చితంగా పెద్దతికే పడతదండి హ్యాండ్‌కైతే. ఇప్పుడు 2 విధాలుగైతే మనము కట్ చేసుకోవచ్చు ఈ విధంగా. ఒక భాగానికి అతుకు వేసుకోవచ్చు. లేదు అంటే ఈ విధంగా అయినా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా? నేనైతే ఈ విధంగానే ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి. కింద వైపున ఏ క్రాస్ లేకుండా ఒక లైన్ డ్రా చేద్దాం. ఓకేనా? హ్యాండ్ పొడవెంతండి? 7 ఇంచెస్. దానికొక 1 ఇంచ్ యాడ్ చేస్తున్నా. వాళ్ళు కొంచెం పొడవు పెట్టమన్నారు. టోటల్ ఖర్చుతో కలిపి నేను ఒక 8 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. అదే 8 ఇంచెస్ ఇటువైపున కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఓకేనా? వీళ్ళకొచ్చేసి కనీసం హ్యాండ్ డౌన్ వచ్చేసి 3:30 లేదా పావు తక్కువ 4 ఇంచులు కూడా పెట్టాల్సొస్తది. నేను పావు తక్కువ 4 ఇంచులు పెట్టేస్తున్నాను. ఓకేనా? చూడండి. చంక రౌండ్ ఎక్కువుంది కదండీ! అందుకోసం హ్యాండ్ డౌన్ అనేది ఈ విధంగా పావు తక్కువ 4 ఇంచులు పెడితే కరెక్ట్‌గా వస్తది. హ్యాండ్ వైపున ఎటువంటి ముడతలు లేకుండా. ఇంక వీళ్ళకొచ్చేసి హ్యాండ్ లూజొచ్చేసి 7:30 ఇంచులు. ఇంకెంతండి చంక రౌండు? 9:30 ఇంచులు. ఇదిగోండి ఇక్కడికి. ఈ రెండిటిని కలిపి ఈ విధంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇంకిక్కడి నుంచొచ్చేసి పెద్ద సైజే కాబట్టి 2:30 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఈ 2:30 ఇంచులోకి ఈ విధంగా కలిపేయాలి. ఈ విధంగా ఒక పావించు డౌన్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి పావించులో కలిపేయాలి. ఇంకా ఈ లైన్‌లో కలిపేయాలండి. సగానికి ఒక మార్కింగ్ పెట్టేసుకొని, గీత కానిచ్చి గీత డ్రా చేస్తే ఏ విధంగానో, ఆ విధంగా మార్క్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అనమాట. ఓకేనా? మీకు హ్యాండ్ దగ్గర ముడతలొస్తున్నాయి అంటే, ఇక్కడొచ్చేసి హ్యాండ్ డౌన్ కరెక్ట్‌గా తీయట్లేదని, ఇంకా హ్యాండ్ షేపు కరెక్ట్‌గా తీయట్లేదని. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇక్కడ చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాను. ఇదొచ్చేసి మిడిల్‌కని ఈ విధంగా ఘాటు పెట్టేస్తున్నా. చూడండి ఈ విధంగా. ఇక్కడొచ్చేసి లూజ్ మార్క్ చేసేసుకున్నాను. ఓకే. ఇటువైపునే తీద్దాము. చాకులోతు మరి హ్యాండ్‌కి లోతొచ్చేసి ఇటువైపున తీద్దామండి. ఇక్కడ చూడండి. ఈ విధంగా 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకొని, అక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 8:30. అందులో సగం ఎంత? 4:15 ఈ విధంగా మార్క్ చేసేసుకొని, హ్యాండ్‌కి లోతొచ్చేసి గీతకు 3/4 ఇంచుకి మార్క్ చేసేసుకొని, ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ 3/4 ఇంచులో కలిపేసేయడమే. ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఈ 1 ఇంచులోకి ఈ విధంగా కలిపేసేయడమేనండి. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఓకేనా? ఇది ఫ్రంట్ అని గుర్తుకొస్తూ ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం. తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అండి. ఫ్రంట్ పార్ట్‌ని కట్ చేసుకునేటప్పుడు క్లాత్‌ని ఏ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాం అనేది కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇటువైపున హ్యాండ్స్ కట్ చేసాం కదా! ఇటువైపున మనం వచ్చేసి బ్యాక్ పార్ట్‌ని ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్‌ని అయితే కట్ చేస్తాం. చూడండి ఈ విధంగా. క్రాస్ కటింగ్ కాబట్టి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేయడమేనండి.
ఇప్పుడు మొత్తం అవుట్‌లైన్ డ్రా చేసిన తర్వాత మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి ఈ విధంగా క్రాస్‌గా ప్లేస్ చేసి మొత్తం కూడా అవుట్‌లైన్ డ్రా చేశాను. ఇప్పుడొచ్చేసి ఈ షోల్డరు, ఈ చంకని ఇప్పుడే కట్ చేద్దామండి. కానీ ఇక్కడ పావించి డౌన్ పెట్టాం కదా! ఈ పావించి అనేది ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి తీస్తేనే మనకొచ్చేసి నెక్ వైపున పట్టుకొని షోల్డర్స్ జారవండి. ఓకేనా? ఇక్కడొచ్చేసి బ్యాక్ పార్ట్‌లో ఈ ఒక కొలత కావాలి మనకి. అప్పర్ చెస్ట్ కొలత. ఫ్రంట్‌కి, బ్యాక్‌కి కలిపి ఒకేలా ఉంటదండి. ఓకేనా? ఇంక ఈ బ్యాక్ పార్ట్ అయితే మనకు పని లేదు. ఇది తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి ఫస్టు చంకలోతిద్దాం. ఇది డీప్ నెక్ బ్లౌజే కాబట్టి ఒక 1/2 ఇంచ్ సరిపోద్దండి. వీళ్ళకొచ్చేసి ఫ్రంట్ పార్ట్‌లో చంకలోతు. చూడండి ఈ విధంగా స్కేల్ తోటి ఒక లైన్ డ్రా చేసేసుకొని, ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ పెట్టేసుకొని, ఇక్కడి నుంచి ఈ విధంగా ఈ 1/2 ఇంచ్‌లోకి మార్క్ చేసేసుకొని చంకలో తీస్తే సరిపోతది. లేదు మీకు హ్యాండ్‌తో తీయడం కరెక్ట్‌గా రావట్లేదంటే ఈ విధంగా 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని చూడండి. ఈ స్కేల్‌ని ప్లేస్ చేయండి. ఈ లైను, ఈ మార్కింగ్ టచ్ అయ్యే విధంగా ప్లేస్ చేసేసుకొని, ఈ విధంగా మీరు రౌండ్ షేప్ ఇచ్చేసినా గూడా పర్ఫెక్ట్‌గా మీకు చంకలో లోతు తీసేస్తారండి. అంటే కొత్త వాళ్ళకొచ్చేసి హ్యాండ్‌తో తీయడం కష్టమవుద్ది గదా! అందుకోసం చెప్తున్నా. వీళ్ళకొచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. వీళ్ళకి కనీసం 7 ఇంచెస్ ఖచ్చితంగా పెట్టాలి. ఇంకా ఇష్టపడితే 7.5 ఇంచులు కూడా పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఈ విధంగా మార్క్ చేసేసుకొని అడ్డంగా ఒక లైన్ డ్రా చేస్తున్నా. ఇంకిక్కడొచ్చేసి నేను గీతకు ఒక 3 ఇంచులు మార్క్ చేస్తున్నా బ్రాడ్ అండి. మార్క్ చేసేసుకొని ఇంకిక్కడి నుంచి ఈ పై వైపున 2.5 నెక్ కట్ చేశాను గదా! అక్కడ వరకు వచ్చేసి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేశాను. ఇది ఫ్రంట్ అనేది కూడా రౌండ్ నెక్కే కాబట్టి ఈ విధంగా రౌండ్ షేప్ ఇచ్చేయడమే. ఓకేనా? ఇంకిప్పుడొచ్చేసి ఫ్రంట్ పొడవు ఎంత వీళ్ళకి అంటే 13 ఇంచులు. దానికి ఒక 1 ఇంచ్ యాడ్ చేసి 14 ఇంచులకి మార్క్ చేస్తున్నా. 1 ఇంచ్ దేనికండి? 1 ఇంచ్ దేనికి షోల్డర్స్ జాయిన్ చేయడానికి 1/2 ఇంచ్ ఖర్చు లెస్ అయిపోద్ది. ఇంకా మిగతా 1/2 ఇంచ్ అనేది ఇక్కడ షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు తగ్గిపోతది. అందుకోసం మనం బాడీ మీద ఎంత తీసుకుంటామో దానికొచ్చేసి ఒక 1 ఇంచ్ యాడ్ చేయాలండి. చూడండి ఈ విధంగా అడ్డంగా ఒక లైన్ డ్రా చేయడమే. ఈ విధంగా. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చాలా సింపుల్‌గా అయిపోద్దండి. ఏ సైజ్ వాళ్ళకైనా గూడా ఇంతే అనమాట. మీరు మెథడ్ ఫాలో అయితే చాలు. ఓకేనా? ఇది ఫ్రంట్ పార్ట్ పొడవు గదా! అక్కడి నుంచి 1.5 ఇంచులు ఈ విధంగా పైకి మార్క్ చేసేసుకుంటే సరిపోద్దండి. ఇంకా ఈ బ్యాక్ పార్ట్ మార్కింగ్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేశాను. ఇప్పుడొచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులకి మార్క్ చేసేసుకున్నా. ఇక్కడొచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి 3 ఇంచులకైతే మార్క్ చేసేసుకున్నాను. ఇంకీ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది గదా! 14 ఇంచుల మార్కింగు. అక్కడి నుంచి ఈ సైడ్ వచ్చేసి 1 ఇంచుకి మార్క్ చేసేసుకోవాలండి. వీటన్నిటికి గూడాను ఈ విధంగా స్కేల్ తోటి ఈ విధంగా లైన్ డ్రా చేయడమే. చూడండి ఈ విధంగా. ఓకేనా? మన ఫార్ములా ఏంటి? మన వైపుకి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇంకా ఇక్కడి నుంచి ఎంతుందండి? దగ్గర దగ్గర 3.5 ఉంది గదా! మెయిన్ డాట్ కుట్టేస్తాం గాబట్టి, ఇక్కడి నుంచి ఈ విధంగా ప్లేస్ చేస్తే నడుము కొలత నాలుగో భాగం 10 ఇంచులు ఇక్కడికొచ్చిందనమాట. ఓకేనా? ఇంకిక్కడి నుంచి ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడం. అప్పర్ చెస్ట్ దగ్గర నుంచి నడుము కొలత నాలుగో భాగం 10 ఇంచెస్ వరకు కూడా ఈ విధంగా స్ట్రెయిట్‌గా లైన్ డ్రా చేయడము. ప్లస్ ఖర్చండి. ఓకేనా? ఇంకిక్కడ స్టార్టింగ్ హుక్స్ పట్టుకొని ఉండడం కోసం లోపలికొచ్చేసి ఒక పావించి ఈ విధంగా మార్క్ చేసేసుకొని, ఇంకిక్కడి నుంచి 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఈ పావించులోకి స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమేనండి. ఈ స్టార్టింగ్ హుక్స్ చాలా మంది లూజ్ అంటారండి. అందుకోసం వాళ్ళు కంప్లెయింట్ చెప్పకముందు ఎవరికైనా పావించి తీయండి. మీరు పావించి తీసినా లూజు అంటున్నారంటే 1/2 ఇంచ్ కూడా మార్క్ చేసేసుకొని కట్ చేయొచ్చు. ప్రాబ్లమ్ లేదు. షోల్డర్ జారకుండా ఉండడం కోసం ఈ స్టార్టింగ్ హుక్స్ కూడా పట్టుకొని ఉండడం వల్ల మనకి షోల్డర్స్ జారవండి. ఇక్కడ ఈ పావించి తీయడం వల్ల కూడా నెక్ వైపున డౌన్ పెట్టడం వల్ల కూడాను మనకి షోల్డర్స్ జారవనమాట. ఈ 2 తీయడం వల్ల మనకి షోల్డర్స్ జారవనమాట. ఇది 2 మెయిన్ టిప్ అనమాట. ప్రతి ఒక్కటికి కూడాను ఈ 2 పాటించండి. ఇంకా గూడాను మీరు ఈ టిప్ పాటించినా గూడాను ఈ ఇక్కడ పావించి డౌన్ పెట్టినా ఇంకా జారుతున్నాయంటే ఇక్కడ 1/2 ఇంచ్ తీయండి షోల్డర్ వైపున గూడాను. ఇంకా ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు లోపలికి మార్చేసేసుకుంటే పర్ఫెక్ట్‌గా ఉంటదండి. వాళ్ళకింకా షోల్డర్స్ జారనే జారవనమాట. ఇంక ఈ మెయిన్ డాట్‌కి ఈ సైడ్ కుట్టుబడి దగ్గర ఇప్పుడే టర్నర్‌తో మార్క్ చేసేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటది. ఇంకిక్కడే కుట్టు పడతదండి. ఇంకే డౌటు లేదు. బ్యాక్ పార్ట్‌లో ఎక్కడ టర్నర్‌తో మార్క్ చేసామో అక్కడే కుట్టు పడతది. ఇక్కడ ఫ్రంట్ పార్ట్‌లో కూడా ఇంకిక్కడే కుట్టు పడుతది. కానీ మీకు అర్థమైంది కదండీ! ఇంకిక్కడొచ్చేసి మెయిన్ డాట్స్‌కి గూడాను ఇప్పుడే మార్కింగ్ పెట్టేస్తాను నేను. అంటే ఇక్కడి నుంచి 1.5 ఇంచులనమాట. 3 ఇంచెస్ అండి. ఇక్కడొచ్చేసి ఈ విధంగా 3 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకున్నాం గదా! ఓకేనా? ఇంకిక్కడి నుంచి చూడండి. ఈ విధంగా చైన్ ప్లేస్ చేస్తే ఇక్కడికుంది గదా! దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసేసుకొని హుక్స్ దగ్గర డాట్ వేయాలండి. ఎంత డిస్టెన్స్ పెట్టాలంటే ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి పావు తక్కువ 2 ఇంచులు మార్క్ చేయాలి. ఏంటి?
ఈ ఉక్సుల దగ్గర వేసే డాట్ డిస్టెన్స్ అండి. ఓకేనా? ఇక్కడ ఈ విధంగా అంటే ఒక పావించుతోటే కదా మనము కుడతాము. ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇంకా ఈ చంక వైపున వేసే డాటు మనం చంక వైపున వేసే డాట్ కుట్టేటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు చంక వైపున హెచ్చుతగ్గులు రాకూడదు. ఈక్వల్‌గా పట్టుకొని ఉండాలి. ఇంకా ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు మనం ఈ విధంగా మెయిన్ డాట్‌ని చూడాలండి. ఓకేనా? ఈ విధంగా మెయిన్ డాట్‌ని చూసేటట్టుగా ప్లేస్ చేసుకోవాలి. ఇంకా ఎంత డిస్టెన్స్ అండి చంక వైపు నుంచి అంటే ఎంత డిస్టెన్స్ అనేది మనకు అనవసరం. ఇక్కడి నుంచి వచ్చేసి ఒక 2.25 ఇంచుకి పెట్టేస్తే సరిపోద్దనమాట. ఓకేనా? ఈ చంక వైపున వేసే డాట్ వచ్చేసి 2.25 ఇంచు. ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేసి ఉక్సుల వైపు డాట్ వచ్చేసి పావు తక్కువ 2 ఇంచులు పెట్టేసినా సరిపోద్ది. ఓకేనండి. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచులు పెట్టేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఇది హెవీ సైజ్ కాబట్టండి. అంటే మీరు డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలనేది డౌట్ ఉంటది కదా! అంటే ఇవన్నీ కూడా ఒక మెయిన్ డాట్ మార్క్ చేసేసుకొని నేను స్టిచ్ చేసుకునేటప్పుడు మార్క్ చేసేసుకుంటానండి దీన్ని. ఎప్పుడు కూడాను కట్ చేసేటప్పుడు మార్క్ చేసే అలవాటు నాకు లేదు. అందుకోసం నేను ఒకసారి చెప్తున్నాను డిస్టెన్స్ ఎట్లా పెట్టుకోవాలి మీకు ఈ 3 డాట్‌కి అనేసి. నేనైతే ఈ పద్ధతినే ఫాలో అవుతాను. నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేది. చూడండి మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేశాననమాట. ఇప్పుడొచ్చేసి షేప్ పట్టీ కటింగ్ కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ప్లేస్ చేసి నేను ఏ విధంగా కొలతలు తీయనండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతుంది? 3:30 అనమాట. మెయిన్ డాట్ వరకండి. ఓకేనా? ఇక్కడి నుంచి మెయిన్ డాట్ వరకు 3:30 ఉంది. డాట్ కుట్టేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి చివరి వరకు ఎంతుందో చూడండి. 11:30. ఇది ఒక్క కొలత చాలండి. ఓకేనా? షేప్ పట్టీని ఏ విధంగా కట్ చేస్తాననేది చూడండి. కానీ ఇదొచ్చేసి చాలా చిన్న ముక్క. నాకైతే అతుకు పడతది. పర్లేదు నేను తర్వాతైనా నేను అతుకు వేసుకుంటా. ఫస్ట్ వచ్చేసి మీకు ఏ విధంగా ఏ మెథడ్ ఏంటి అనేది షేప్ పట్టీ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలనేది చూపిస్తాను. ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయాలి. ఓకేనా? ఇంకా ఫ్రంట్ పొడవు వచ్చేసి ఒక 5 ఇంచులండి. ఓకేనా? ఇక్కడి వరకే తీసుకుంటాను. ఒక షేప్ పట్టీ పొడవు ఎక్కువుంది. ఒక షేప్ పట్టీ పొడవు తక్కువొస్తది. నేను మొత్తం కూడా అతుకు వేసుకోవాలి తర్వాత అందుకోసం చివరి వరకు మార్క్ చేసేసుకున్నా. ఇక్కడి నుంచి ఒక ఫ్రంట్ 5 ఇంచులు తీసుకున్నా. టోటల్ ఎంత ఇందాకొచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు 11:30. అందులోకి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. మార్క్ చేసేసుకొని ఈ విధంగా స్ట్రెయిట్‌గా ఒక లైన్ డ్రా చేయడమే. ఇక్కడ 5 ఇంచులు తీసుకున్నాం గదా! ఈ సైడ్ వచ్చేసి 4:30 ఇంచులనమాట. ఇంక ఈ ఫ్రంట్ వచ్చేసి 3:30 ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నా. ఇక్కడి నుంచి ఈ స్టార్టింగ్ నుంచి ఈ విధంగా 3:30 ఇంచులు ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ 3 మార్కింగ్ ఇక్కడి నుంచి ఒక 4 ఇంచులండి. అంటే దీనికి గ్యాప్ వచ్చేసి మనకి 1 ఇంచ్ ఉండాలి. ఇక 5 ఇంచులు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 4 ఇంచులు తీసేసుకోవాలి. ఓకేనా? ఈ 3 మార్కింగ్ కలుపుతూ షేప్ పట్టీకి షేప్ ఇచ్చేయడమేనండి. చాలా సింపుల్ అనమాట షేప్ పట్టీ కటింగ్. ఎవరికైనా సరిపోద్దండి ఇదే మెథడ్. ఇక్కడ మీరు 4 తీసుకోండి. ఇక్కడ 4 తీసుకుంటే ఇక్కడ ఎంత తీసుకుంటారు? 3 ఇంచులు తీసుకుంటారు. ఇక్కడ 4:30 తీసుకుంటే ఇక్కడ ఎంత తీసుకుంటారు? ఏమండి 3:30 తీసుకుంటారు. మరి ఈ సైడ్ అండి ఈ సైడ్ 4 తీసుకోవచ్చు, 4:30 తీసుకోవచ్చు, 3 ఇంచులు తీసుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. ఓకేనా? ఇదంతా తెలియాలంటే మీరు ఒక స్టిచ్చింగ్ వీడియో చూడండి. ఈ బ్లౌజులనైతే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పెట్టట్లేదండి. నాకు టైం సరిపోక. ఏదైనా ఒక స్టిచ్చింగ్ వీడియో మీరు చూడండి. మీకే అర్థమవుతది. ఈ ఫార్ములా ఏంటి? ఏ విధంగా సరిపోతది అనేసి. ఓకేనా? ఇప్పుడు మార్క్ చేసుకున్నట్టుగా కట్ చేసేయడమే. ఇది ఫ్రంట్ అని గుర్తు కోసం ఈ విధంగా ఘాటు పెట్టడమేనండి. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. ఇది వచ్చేసి ఫ్రంట్. సైడ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈ రెండిటిని కలిపి పెట్టేసుకొని చూడండి ఈ విధంగా జాయిన్ చేసేయడం. అంటే ఇక్కడే కుట్టు పడుతది. ఓకేనా? ఫ్రంట్ పార్ట్‌కి రన్నర్‌తో ఎక్కడ మార్క్ చేసామో అక్కడే కుట్టు పడుతది. బ్యాక్ పార్ట్ కూడా ఎక్కడ మార్క్ చేసుకున్నామో రన్నర్‌తో అక్కడే కుట్టు పడుతది. ఇది వచ్చేసి ఫ్రంట్, బ్యాక్, హ్యాండ్స్ షేప్ పట్టీ అండి. అంతేనండి. హెవీ సైజ్ బ్లౌజ్ వచ్చినా ఏ విధంగా సింపుల్‌గా బ్లౌజ్‌ని కట్ చేసుకోవాలనేదే మీకైతే ఈ వీడియోలో చూపించాలనుకున్నాను. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను క్లియర్ చేయగలిగితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.